ఇక్కడ ఉన్న వాళ్ళు మూలవాసులని అర్థం. ఈ మూలవాసన కాదని నాన్ ముల్కీ చేస్తే దాన్ని కొట్లాడితే దానికి ఇక్కడ లోకల్లోనే భూములు కొనుక్కోవాలని చెప్పలే? అవునా కాదా? తర్వాత ఏది దాన్ని అబ్యూజ్ చేసి మళ్ళీ 610 జీవో అని 610 ఫార్ములా అని దాన్ని ఇంప్లిమెంట్ చేయక ఇక ఇట్లా అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు గంత ఎందుకు రాబాయ్, గంత ఎందుకు? ఇప్పుడు దుబాయ్కో ఇస్లామిక్ కంట్రీస్ పోదాం, ఆడ మన తెలంగాణని జాగా కొనుక్కొనిస్తారా చెప్పండి? అక్కడ మనకి భూమి కొనుక్కునే హక్కు ఉందా? ఎన్ని రోజులైనా కిరాయి ఉండాలి కదా, టెనెంటే ఉండాలి కదా. ఇప్పుడు ట్రంప్ గారు ఇండియన్స్ ని హైర్ చేసుకోవద్దని ఎందుకు చెప్పిండు? అమెరికా చట్టాలలో ఎక్కడ ఉందా? అంటే ట్రంప్ గారికి ఏమనిపిస్తుంది, వాళ్ళ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా ఉంది, వాళ్ళ కల్చర్ కి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే మోసం చేసే విధంగా ఉంది, ఇక్కడ చట్టాలు పాటిస్తలేరు అని ఆయనకి ఎక్కడో అనిపించింది.